హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎంట్రీ ఎలా ఉంటుంది, మనకు అవుట్ సైడ్ ఫుడ్ అలౌడా లేదా, ఇంకా ఏ వ్యూ పాయింట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. ఇదే అన్నమాట కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. చూస్తున్నారు కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయో మనమైతే చూద్దాం. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి అడల్ట్కి అయితే 50 రూపీస్ అయింది, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ అయితే ఉంది. ఇంకా కెమెరాకి ఏమైనా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటే 1000 రూపాయలు, వీడియో షూటింగ్ అయితే 3000 అయితే ఉంది. ఇంకా గ్రూప్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, వాకర్ పాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంత్లీ పాసెస్ కావాలంటే 200 రూపీస్ అయితే ఉంది. ఇంకా 2 వీలర్ పార్కింగ్ అయితే 20 రూపీస్, 4 వీలర్ అయితే 30 రూపీస్. ఇప్పుడైతే మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇప్పుడే మనం టికెట్ అయితే తీసుకున్నాము, లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. చూస్తున్నారు కదా, టికెట్ ప్రైస్ అయితే ఈ విధంగా ఉంది. 50 రూపాయలు అయితే 50 రూపీస్ అయితే మెయిన్ ఎంట్రీకి అన్నమాట అడల్ట్. 20 రూపీస్ అయితే బైక్ పార్కింగ్. మనకైతే చూడొచ్చు, దిస్ పార్క్ ఇది రూట్ మ్యాప్ అన్నమాట. రూట్ మ్యాప్ ఇన్ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. ఇక్కడ 14 ఇండెక్స్ అయితే ఉన్నాయి, 14 పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా ఈ పార్క్ని విజిట్ చేసినట్లయితే ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ స్పాట్స్ ఉన్నాయి, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనమైతే ఇప్పుడు పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. మొత్తం పార్క్ చూసుకున్నట్లయితే మొత్తం మనకైతే చెట్లతోటే నిండి ఉంటుంది. అది చూస్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. కోంపల్లి టు మేడ్చల్ వెళ్ళే రూటు ఇది. మనకు మొత్తం చెట్లతో అయితే నిండి ఉందన్నమాట. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే మనం చూసాం కదా, మనం అన్ని కవర్ అయితే చేద్దాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చూస్తున్నారు కదా, జారుడు బండ లాంటిది అయితే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, ఉయ్యాల కూర్చొని ఊగచ్చు కూడా. మొత్తం అయితే గ్రీనరీ తోటి అయితే నిండిపోయింది. ఇక్కడ చాలా వరకు చెట్లతో అయితే నిండి ఉందన్నమాట. ఇది టోటల్గా మనకున్న సమాచారం ప్రకారం అయితే 75 ఎకరాల వరకు అయితే విస్తరించి ఉంది ఈ పార్కు. మొత్తం చెట్లతోటే ఉందన్నమాట, చూసుకోవచ్చు మీరు. అసలు ఏ వ్యూ పాయింట్ నుంచి ఏ వ్యూ పాయింట్కి వెళ్తున్నామో అర్థమే కాదన్నమాట. నెమలి చూస్తున్నారా, నెమలి. ఈ అబ్బాయి ఇక్కడ చూసినా కూడా జంటలుగానే కల్పిస్తున్నాయి అన్నమాట. మనకు ఒక్క జంట కూడా లేదు, మనం సింగిల్గా రావడం జరిగింది. మన నేచరే మన జంట అన్నమాట. అందుకే మనం నేచర్తో ఎంజాయ్ చేద్దాం. ఇంకా వ్యూ పాయింట్స్ అయితే నాకైతే ఏమి ఎక్కువ కనిపించలేదు, ఒక పాయింట్ అయితే కనిపించింది. ఇంకా చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. అసలు ఐడెంటిఫై చేయడానికి మనకైతే స్కోప్ అయితే లేదు. మనం ఇంకా ఎక్కడ వెళ్తే అక్కడ పాయింట్స్ మనం కనుక్కోవడం తప్ప ఏం లేదు. చూడండి, ఉడతా ఇక్కడనైతే వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే చిన్న కొలం లాగా ఉంది, మధ్యలో మర్రి చెట్టు ఉంది, చూడొచ్చు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. ఇదైతే లొకేషన్ అనమాట. చిన్న కొలం లాగా ఉంది, మధ్యలో మర్రి చెట్టు ఉంది. మొత్తం ఒకే తీరు ఉంది అనమాట. పార్క్ మొత్తం ఒకటే టైప్, మొత్తం చెట్లు. ఇది కూడా చూడండి, ఫ్యామిలీతో వస్తే మనం కూర్చొని మంచిగా లంచ్ అరేంజ్ చేసుకోవడానికి ఎంత బాగుందో.
ఇలా చిన్నపిల్లలని వేసి ఊపుతారు. ఎవరైనా యోగా చేసే వాళ్ళు ఉంటే యోగా షెడ్. ఇది రిజర్వ్డ్ అనమాట. ఇదైతే యోగా షెడ్. చూద్దాం. ఇది 75 ఎకరాలంటే మనకైతే ఎటు వెళ్ళాలి, ఏ వ్యూ పాయింట్కి వెళ్ళాలని మనకైతే కనీసం కూడా ఐడియా లేదు. ఫస్ట్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకైతే కనీసం ఐడియా కూడా ఉండదు. కనబడ్డే చూసి వెళ్ళిపోవడం తప్ప ఏం లేదన్నమాట. ఇదే యోగా షెడ్. మనమైతే ఈ సందులలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాము. అసలు వ్యూ పాయింట్ అనేది మనకైతే ఏం కూడా కనిపించలేదు. చూద్దాం ఏమేం కనిపిస్తాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుకుదాం. వెతుకుతే దొరకందంటూ ఏది లేదు కదా. ఇక్కడైతే ఓ మర్రి చెట్టు అయితే ఉంది. ఇది పెద్ద చెట్టు అయితే ఉంది, మర్రి చెట్టు కాదు, మర్రి చెట్టే అన్నమాట. ఇది పెద్ద మర్రి చెట్టు, దాని కింద బుద్ధ విగ్రహం. చాలా బాగుంది కదా. చెట్లు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి. కాకపోతే వ్యూ పాయింట్స్ అనేవి మనకు దొరకడం అయితే కష్టం అన్నమాట. ఇంకొకటి ముందు కూడా ఒకటి చెట్టు లాంటిది ఉంది, చూద్దాం. ఇక్కడ కూడా పెద్ద చెట్టు అయితే ఉంది, పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఇది కూడా బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ అయితే పారేయద్దు. కాకపోతే మనల గురించి తెలుసు కదా, ఇక్కడ చెత్త బుట్టలు కూడా ఉన్నాయి. ఇంకా మనల గురించి అయితే తెలుసు కదా, చూడొచ్చు మీరు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయటం అనమాట. ఇదైతే బెటర్ స్పాట్ అనమాట. చూడాలంటే ఇంకా ఇది చాలా మంది ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట. చిన్నపిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టి ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. గ్రీనరీ చూడండి ఏ విధంగా ఉందో, మొత్తం చెట్లు. గ్రీనరీకి మాత్రం కొదవలేదండి. ఇక్కడ చాలా పచ్చదనం అంటే పచ్చదనం కూడా ఉంది. ముందు చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే అదిరిపోయింది. చిన్న గుడిసె లాంటి ప్లేస్. ఇదైతే లొకేషన్ అన్నమాట. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఇక్కడైతే 14 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే మనకు ఎగ్జాక్ట్గా దొరకవు. కాకపోతే ఇక్కడికి వచ్చి మనం ఎటు దారి కనబడితే అటు వెళ్ళిపోవడమే అన్నమాట. లాస్ట్కి ఎక్కడి నుంచి వస్తామో ఎక్కడికి వెళ్తామో కూడా అర్థం కాదు. మీరు వెళ్తూ వస్తూ ఉంటే ఈ పార్క్కి విజిట్ చేసి వస్తూ ఉంటే మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ పార్క్లో బెస్ట్ వ్యూ పాయింట్ ఏది, బెస్ట్ లొకేషన్ ఏది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమేమి ఉన్నాయో మనం చూద్దాం పదండి. అక్కడైతే చూస్తున్నారు కదా, అదైతే ఒక పక్షులకు సంబంధించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇది వాకిన్ అవియారి. బాగుంది ఇదైతే. ఇక్కడైతే లోపల మన వివిధ రకాల పక్షులు అయితే ఉంటాయన్నమాట. చూడొచ్చు అరుస్తున్నాయి. అరుపులు అయితే వినబడితేనే అనుకుంటా నేను. అక్కడ లోపల ఎంట్రీ టికెట్ ఉంటుంది అనుకుంటా. చూస్తున్నారుగా అన్నమాట సంగతి. ఒక్కొక్కటి అలా తిరుగుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బ్రో వాళ్ళు వస్తున్నారు కదా, అడుగుదాం వాళ్ళని టికెట్ అని. ఇంకా అటు నుంచి అటైతే దారి ఉంది, మరి అటు వ్యూ పాయింట్ ఏమేముందో మనకైతే తెలియదు. మనం కూడా పైకి అయితే వెళ్తున్నాం, చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. చూస్తున్నారు కదా, మనకు ఎంట్రీలోనే మనకైతే బర్డ్ అయితే కనిపిస్తుంది. మకావ్ బర్డ్ చూడొచ్చు మీరు, ఎంత బాగుంది. ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, మకావ్. ఇంకా చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి లోపలికి. ఇంకా ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకైతే కొన్ని స్పాట్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం ముందు చూడవచ్చు, మనం చిన్ననాడు ఆడుకున్న ఆ జారుడు బల్ల,
చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి అయితే వెళ్దాం. ఇవి చూస్తే మనకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మీరు చేయవలసినవి చేయకూడనివి ఇక్కడైతే ఉన్నాయి, చూడొచ్చు. ఏవి కూడా మీరు ఇక్కడ పాములు మరియు తేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. చూస్తున్నారు కదా, మీరైతే చాలా జాగ్రత్త చూసుకుంటూ వ్యవహరించాలన్నమాట. ఇక్కడికైతే ఫ్యామిలీతో రావచ్చు, వీకెండ్కి బెస్ట్ స్పాట్ అనమాట. చూస్తున్నారు కదా, మనమైతే చిన్నప్పుడు అయితే ఈ జారుడు బల్ల ఆట అయితే ఆడుకుందాము. మీరైతే చూడొచ్చు ఎంత బాగుందో కదా. పిల్లలు మాత్రం వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మనకైతే అప్పటి నుంచి తిరుగుతున్నాను నేనైతే. ఇక్కడనైతే నాకు ఇట్లా కనిపించాయి, ఇప్పుడైతే కనిపించాయి. చూస్తున్నా ఇలా అన్నమాట. ఇలా కూర్చొని అటొకలు కూర్చొని ఇటొకలు కూర్చొని ఇలా ఆడుకోవాలన్నమాట. మనమైతే ప్రస్తుతం ఒక్కరమే వచ్చాం కాబట్టి మనమైతే సింగిల్గా ఆడుకుంటున్నాము. మళ్ళీ ఎప్పుడైనా జంటతో వస్తే మనం ఇప్పుడు అక్కడ కూడా పూరిద్దాం. బాగుంది కదా. ఇక్కడ మనకు అద్భుతమైన లొకేషన్ అయితే కనిపించింది. ఇదైతే మనం ఎక్కే ప్రయత్నం చేద్దాం. మనమైతే అడ్వెంచర్స్ అన్నీ చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు అయితే వేయాలి. ఈ లొకేషన్ స్పాట్ అయితే అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, అబ్బా ఏం లొకేషన్. మళ్ళీ వెళ్తుంటే ఇలా వెళ్ళాలన్నమాట. పైన చూడండి, మనకైతే అద్భుతమైన లొకేషన్. అంటే నాకైతే ఇప్పటివరకు చూసిన దానిలో ఇదన్నమాట. చూడవచ్చు, లొకేషన్ అంటే ఇదన్నమాట. బాగుంది కదా. మంచిగా ఒక చెట్టు పైన మంచిగా ఇలా స్టే అయితే ఉంది. ఇక్కడ చాలా వరకు మర్రి చెట్లు అయితే ఉన్నాయి. మర్రి చెట్ల ఊడలు చూడండి. ఇక్కడ ఈ స్పాట్ అయితే నాకు ఫేవరెట్ అయితే ఉంది ఇప్పటి వరకు అయితే. మళ్ళీ ఇటు సైడ్ నుంచి దిగాలన్నమాట. ఇవైతే మన మెట్లలాగా అయితే ఉండవు, కాకపోతే ఆచితూచి అడుగులు అయితే వేయాలి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న పిట్టలు చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో. ఇక్కడ మాత్రం ఏ ప్రాణికి మీరైతే హాని కలిగించద్దు. మెయిన్గా ఏంటంటే డస్ట్బిన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు ఎలా వచ్చినా, లవర్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఇంకెలా వచ్చినా మీరైతే డస్ట్బిన్ అయితే యూజ్ చేయండి. ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట. ఇది కూడా చాలా మందికి అయితే ఇష్టం ఉంటుంది. ఇది చూడొచ్చు. ఈ వ్యూ పాయింట్ అయితే బాగుంది కదా, అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్క వ్యూ పాయింట్ దగ్గర మర్రి చెట్టు అయితే కంపల్సరీ ఉంది. ఈ చిన్న చెట్ల మధ్య నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో దాదాపు 2-3 ఆ టైంలో అయితే రావడం జరిగింది. మనకు మార్నింగ్ టైంలో అయితే సూర్యుడు ఉదయిస్తున్న టైంలో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందాక చూసాం కదా, ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా నేచురల్గా ఉంది. చూడండి, కూర్చోడానికి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశం. గ్రీనరీ కూడా చూడొచ్చు. ఈ గ్రీనరీకి అయితే కొదవలేదన్నమాట. మంచిగా కబుర్లు అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న చెట్లు కూడా ఇంకా నాటారు. మనకు గ్రీనరీకి మాత్రం ఏ డోకా లేదు. నేనైతే ఈ ఆక్సిజన్ పార్క్ అయితే రావడం ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే కనిపించిన దగ్గరికి అయితే వెళ్ళాను, కనిపించిన లొకేషన్ అయితే చూశాను, మీకు కూడా చెప్పాను.
చాలామంది వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసే ఉంటారు. ఇక్కడ బెస్ట్ స్పాట్, బెస్ట్ లొకేషన్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేస్తానన్నమాట. మన వెనుక చూడొచ్చు, ఇదే ఎగ్జిట్ గేట్ అన్నమాట. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని అయితే ఉంది. ఇది చూసుకుంటే మనకు లొకేషన్ ఇండెక్స్ అన్నమాట, వ్యూ పాయింట్స్. ఇక్కడైతే 14 ఇండెక్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మనకు ఎగ్జాక్ట్గా చూడడానికి అయితే ఫస్ట్ టైం అయితే కుదరదు. మళ్ళీ వచ్చినప్పుడు అయితే మనకైతే ఎగ్జాక్ట్గా వీలైతే అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంట్రీలోనే మనకైతే ఒక బోర్డు అయితే పెట్టారు, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కార్తీక మాస వనభోజనాలు. 1 నుంచి 50 మంది లోపు అయితే 2500 అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఎందరు వద్దాం అనుకుంటున్నారో మీరు ఇక్కడ వీళ్ళకైతే బుకింగ్స్ కోసం టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించాలన్నమాట. కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలని అనుకున్న వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ కోసం టికెట్ కౌంటర్ వద్ద సంప్రదించగలరు. ఇట్లు అటవీ శాఖ, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇదే అన్నమాట కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. బాయ్.